హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ న్యూడిల్స్. చాలా సింపుల్గా, టేస్టీగా, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే 10 మినిట్స్లో సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. పెద్దవాళ్ళు అయితే స్పైసీగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా నేను చెప్పినట్లు చేయండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మరీ నిండుగా కాకుండా సగానికి అన్నట్టుగా వాటర్ అనేటివి పోసుకోవాలి. అవి కొద్దిగా ఇలా వేడై ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు వచ్చిన తర్వాత దీంట్లోకి నూడిల్స్ అనేటివి వేసుకోవాలి. ఇలా నూడిల్స్ వేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవి అతుక్కోకుండా ఉంటవి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ టైం చూసినప్పుడు సరిగా ఉడకలేదు. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే పర్ఫెక్ట్గా ఉడికినవి నూడిల్స్ అనేటివి. తర్వాత నీళ్ళని వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి. మొత్తం వాటర్ అనేటివి లేకుండా పూర్తిగా వెళ్ళిపోతాయి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. పెద్ద పీసుల్లో కాకుండా ఇలా చిన్నగా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోనే కరివేపాకు తీసి పెట్టుకున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు. తర్వాత 2 గుడ్లు జీలక కొట్టి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి అప్పుడే కలపకుండా తర్వాత కలుపుకోవాలి. ఇలా పీసెస్గా అవుతాయి. తర్వాత ఇలా అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ ముందుగా కలుపుకోవాలి. 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండకూడదు గ్యాస్ అనేది. ఇవి వేసుకొని కలిపేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత దీంట్లోకి కరివేపాకు, ఉల్లిపాయలు, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఫ్రై అనేది కాకుండా ఓన్లీ వీటి ఫ్లేవర్ అనేది కొంచెం తగిలే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. బాగా ఒక 5 మినిట్స్ అలా ఇలా కలిపేసుకున్న తర్వాత లైట్గా ఈ క్యాప్సికము, ఈ క్యారెట్ అనేది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనం పక్కన పెట్టేసుకున్నాం కదా న్యూడిల్స్, ఆ న్యూడిల్స్ అనేటివి దీంట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా వచ్చినవి. దీనిపైన కొద్దిగా నార్మల్ వాటర్ అనేటివి వేసుకోవాలి. నేను మర్చిపోయాను. మీరైతే తప్పకుండా నార్మల్ వాటర్ వేసుకొని వేడి మీదనే నార్మల్ వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే విడివిడిగా ఉంటవి. మరి ఏం ఇట్లా ముద్దలా అయినాయి అంతేగాని ఇట్లా విడివిడిగానే ఉన్నవి. తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొద్దిగా టమాటా సాసు, కొద్దిగా చిల్లీ సాసు, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాసు ఈ సాసులన్నీ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండొద్దు. హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసేలా. చూడండి, ఈ సాసులు మొత్తం కలిసిన తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, లైట్గా కొద్దిగా కారం, తర్వాత టేస్టీ సాల్ట్, వైట్ పెప్పర్, మెయిన్ టేస్టీ సాల్ట్, వైట్ పెప్పర్ ఇవి వేసుకొని హై ఫ్లేమ్లో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుంటే
హెమ్మీ న్యూడిల్స్ రెడీ. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని పక్కన లెమన్ పెట్టుకుంటే ఆహా, ఆ తృప్తే వేరప్ప. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. బయట చేసుకునే దానికన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది.